गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओम दयानंदचरणौ मनसा स्मरामि दयानंदचरणौ शिरसा नमामि। మనం అక్షరం, పరమం, బ్రహ్మ ఈ మూడు చూసాం. అంటే తత్పద వాచ్యానికి అర్థాన్ని, దాని యొక్క లక్ష్యాన్ని ఇక్కడ చెప్పారు. అంటే తత్ అనేటువంటి శబ్దానికి అర్థం, త్వం అనేటువంటి శబ్దానికి అర్థం స్వభావః ఆధ్యాత్మముచ్యతే. అంటే ఎవరైతే నేను 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 అంటున్నాడో ఈ శరీరంలో, ఎవడు ఆ ఉనికి, ఆ శక్తి ఉందో, ఆ నేను అనేటువంటిది ఏమిటి? మనం జీవుడు అంటున్నాం. జీవుడికి ఏమైనా ఉనికి ఉందా? బుడగకి ఏమైనా ఉనికి ఉందా? ఒకవేళ బుడగ నేను నీళ్లతో విభేదిస్తున్నాను, నాకు నీళ్లతో పని లేదు, ఇంకా నేను స్వయంగా ఉంటాను అనుకుంటే బుడగ ఉండగలదా? నీళ్లతో విభేదించి బుడగ తన ఉనికిని స్వయంగా చాటుకోవాలనుకుంటే ఎంత పొరపాటో, తన ఉనికికే భంగం ఏర్పడుతుందో, తన ఉనికే పూర్తిగా తొలగింపబడుతుందో, తనకు ఉనికే లేదో, తొలగింపబడటంగా తనకు ఉనికి లేదు. నీళ్లతో విభేదిస్తే తనకు ఉనికి లేదు. అలాగనే జీవుడు పరమాత్మ కంటే అన్యంగా నేను ఉండాలి, నేను స్వయంగా వ్యక్తమవ్వాలి, నేను స్వతంత్రుణ్ణి అనుకుంటే ఇంకా వాడికి ఉనికి లేదంతే. కాబట్టి ఆ జీవ శబ్దానికే ఉనికి పరమాత్మ, అది గుర్తించాలి మనం. ఎందుకు అంత నిర్ధారణతో చెప్తున్నామనంటే మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ అన్నాడు. నాకంటే ఇంత పిసరు కూడా ఒకటి వేరుగా ఉనికి పొంది ఉండడానికి లేదు. దేనికి ఉనికి లేదు, అన్నిటికీ ఉనికి నేనే అయి ఉన్నానండి. కాబట్టి ఇక్కడ స్వభావః అధ్యాత్మముచ్యతే అన్నప్పుడు మనం మామూలుగా నేను అనేటువంటి దాన్ని గుర్తిస్తాం, కానీ భగవంతుడు వేరు నేను వేరు అనుకుంటాం. అక్కడే సమస్య వస్తూ ఉంటుంది. అంటే నేను వేరు భగవంతుడు వేరు అని అంటే నాకు స్వయం ఉనికి ఉంది, నేను స్వతంత్రుణ్ణి, కాబట్టి నేను భగవంతుడితో సంబంధం లేదు. అర్థమైందా? అప్పుడు ఏమవుతుంది? భగవంతుడితో ఒకవేళ నేను సంబంధం పెట్టుకోవాలనుకుంటే ఏ రకంగా సంబంధం పెట్టుకోవాలి? వాడి నుండి ఏమైనా పొందడం కోసం సంబంధం పెట్టుకోవాలి. అంతేగాని ఏకమై ఉండడానికి సంబంధం పెట్టుకోలేం కదా, ఏకం కాలేంక. ఏకం కాలేనప్పుడు మా ఇద్దరి మధ్య సంబంధం ఏమవుతుంది? వాడు ఇచ్చేవాడు, నేను పుచ్చుకునేవాడిని అవుతుంటాను. సో అది కాదు ఇక్కడ సంబంధం. కృష్ణుడు ఏమన్నాడు? మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ అన్నాడు. కాబట్టి ఇక్కడ తనకంటే అన్యమైనటువంటి దానికి ఎక్కడ ఒక ఉనికి లేదు. సర్వము తానైన వాడెవ్వడు, అన్నీ తానే ప్రకాశిస్తున్నటువంటిది ఉనికి. అంతేకాదు భూతభావోద్భవకర విసర్గ కర్మ సంజ్ఞిత. అర్జునుడు అడిగినటువంటి మూడో ప్రశ్న, మొట్టమొదటిది కిం తద్బ్రహ్మ, కిం అధ్యాత్మం, కిం కర్మ పురుషోత్తమ అని అడిగాడు ఆయన. సో ఇక్కడ కర్మ అంటే ఏంటనంటే భూతభావోద్భవకర విసర్గ కర్మ సంజ్ఞిత అని. బాగా చూడండి, భూతానాం భావ భూతభావ అంటే సమస్త భూతముల యొక్క పుట్టుక దేనివల్ల జరుగుతుంది? ఇప్పుడు నేను పుట్టాను, దేనివల్ల జరిగింది? నేను పుట్టడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి తల్లి తండ్రి అనేటువంటి భౌతికమైనటువంటి కారణం, సూక్ష్మ కారణం ఒకటి ఏంటి? నా కర్మ. అసలు నా కర్మ అంటూ పుట్టుక లేకపోతే వాళ్ళిద్దరు ఏం చేస్తారు? వాళ్ళిద్దరు నన్ను పుట్టించలేరు కదా. నాకు ప్రారంధం ఉండాలి, ఆ ప్రారంధం వాళ్ళతో ముడిపడి ఉండాలి, ఆ పరిసర ప్రాంతాలతో ముడిపడి ఉండాలి. ఇవన్నీ వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఇంత ప్రిపరేషన్ ఉంటే అప్పుడు తల్లి తండ్రి యొక్క కారణం, నిమిత్త కారణం ఉంటుంది, భౌతిక కారణం. కాబట్టి తండ్రి తన యొక్క అంశాన్ని తల్లి యొక్క గర్భంలోకి ప్రవేశపెట్టేటప్పుడు ఏ జీవి అయితే ఆ గర్భాన్ని ఆశ్రయిస్తూ ఉందో ఆ జీవికి భౌతికతకు కావలసినటువంటి ఏర్పాట్లు తల్లి తండ్రి చేస్తారు. కానీ ఆ కర్మకు జీవుడే కారణం. ఆ కర్మకు కారణం ఎవరు? జీవుడే, తల్లి తండ్రి కాదు. నా జన్మకు కారణం ఏంటి? రెండే. ఒకటి తల్లి తండ్రి మనకు కంటికి కనిపించే కారణం. మేం కన్నాము, అయ్యో మేంత కష్టపడ్డాం, మేం పెంచామంటారు. కానీ అసలు వీడికి కర్మే లేకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి కంటారు? వాడి కర్మ వీళ్లతో ముడిపడకపోతే ఎక్కడి నుంచి పుడతారు? అక్కడే ఎందుకు పుట్టాలి? నేను ఎందుకు అక్కడే పుట్టాలి? ఏం లేకపోతే ఇంకో ఊరిలో పుట్టకూడదా? లేకపోతే ఇంకో తల్లిదండ్రి యొక్క గర్భంలో పుట్టకూడదా?
ఏం భగవంతుడు ఎందుకు భగవంతుడు ఏమైనా చేయించాడా? నథింగ్. ఆ కర్మ యథా కర్మ యథాశ్రుతం. ఎక్కడ ఉత్పత్తి అవ్వాలి, ఎక్కడ పెరగాలి, ఏం జరగాలి, ఇట్స్ ఆల్ ప్రిడిస్టైన్డ్. నాకైతే సన్యాసి అవ్వాలని లేదు, నాకు ఎప్పుడు ఉండేది కాదు. కానీ అదే అయి కూర్చున్నా నేను. కారణం, నా ప్రారంధం అంత బలీయంగా ఉంది. ప్రారంధాన్ని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో, మన కర్మను ఎప్పుడైతే గుర్తిస్తామో, అప్పుడు నేను అనుకునేవి పక్కకు పోతే ఆ ప్రారంధానికి ప్రాధాన్యత ఇస్తాను. అది ఏం చేయాలనుకుంటుందో దాంట్లో నేను దాన్ని కావలసినట్టుగా దాన్ని ఉపయోగించుకుని దాంట్లో ముందంజలో వెళ్ళగలగాలి. అంతేగాని నేను అనుకునేది రాలేదు కాబట్టి నాకు ఇంక వేరే ఏది అక్కర్లేదు అనుకుంటే వాడు అసమర్థుడైపోతాడు. అందుకనే మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్ అంటారు. సో నేనేమంటానంటే, వాట్ ఈజ్ డిస్పోజ్డ్ బై ది గాడ్ అంటే, డిస్పోజ్ అంటే ఏంటి? ఆయన మనకు విడిచిపెట్టాడు, ఇది నీ యొక్క పని ఇదని విడిచిపెట్టాడు. డిస్పోజల్ అంటే వదిలిపెట్టేశాడు అనకండి. డిస్పోజల్ అంటే తీసిపాడేశాడు అనకండి. డిస్పోజ్ చేయాలంటే ఏమని అర్థం? ఏమంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ డిస్పర్స్ చేయాలంటే ఏమని అర్థం? పంపించాలని అర్థం. మనల్ని పంపాడు, ఏ పని మీద పంపాడో వాడికి తెలుసు, ఆ పని మనకు తెలియదు. మనం ఏమనుకుంటాం, మనం ఈ పనే చేద్దాం అనుకుంటాం మనం. కానీ వాడి పని వేరే ఉంటుంది. ఆ కర్మ, భగవంతుడంటే ఆ కర్మ మనల్ని లీడ్ చేస్తుంది. మనం గుర్తించామనుకోండి, ఓహో నన్ను నా జీవితం ఇలా లీడ్ చేస్తుంది నా కర్మ. కర్మ అనేటువంటిది మనకు తెలియకుండా నిరంతరం జరిగిపోయే ఒక వ్యవస్థ. అది అసలు ఆ కర్మ అనే వ్యవస్థే తీసేస్తే అసలు మనం ఎవరిని, మనం ఎందుకు వచ్చాం, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, వీడెవరు నన్ను కనడానికి, వీళ్ళెవరు నేను అసలు వాళ్ళ దాంట్లో పుట్టడానికి నేనెవరిని, వాళ్ళెవరు, నేనేమన్నా ఎంచుకుని పుట్టానా, ఈ తల్లిదండ్రి కడుపులో పుట్టాలని పైనుంచి ఏమన్నా చూసి ఓహో ఇది బాగుంది, ఇండియాలో పలానా, ఆంధ్రాలో పలానా ప్లేస్లో పలానా వీళ్ళిద్దరున్నారు, అక్కడికి వెళ్ళి నేను పుట్టాలని నేనేమన్నా ఎంచుకున్నానా? లేదు వాళ్ళేమన్నా పైన బోల్డ్ మంది జీవుళ్ళు ఉంటే వీడిని నువ్వు వచ్చి పుట్టని వాళ్ళు ఏమని అన్నారా? అసలు పుట్టేవాడికి సంబంధం లేదు, పుట్టించిన వాళ్ళకి సంబంధం లేదు, వీళ్ళిద్దరికీ సంబంధం లేకుండా ఒక పుట్టుక అనేది జరిగిందనేది దాని వెనక ఏదో వ్యవస్థ ఉండాలి. ఏం వ్యవస్థ అది? ఆ వ్యవస్థ ఏమై ఉండాలి? పుట్టేవాడికి వాళ్ళెవరో సంబంధం లేదు, కళ్ళు ముక్కు తెలియదు. పుట్టించిన వాళ్ళకి వీడెవడో ఎక్కడి నుంచో, వీడి పరిస్థితి ఏమిటో వీడికి తెలియదు, వీళ్ళకి తెలియదు. వీళ్ళకి తెలియకుండా ఈ ముగ్గురికి ఒక సృష్టి జరిగింది అని అంటే, ఒక ఉత్పత్తి జరిగింది అని అంటే, ఈ ఉత్పత్తి వెనక వీళ్ళ ముగ్గురి ప్రమేయం లేదు. కానీ పుట్టింది వీడు, పుట్టించింది వీళ్ళు. కానీ వీళ్ళ ముగ్గురి వెనక ఏదో వేరే ప్రమేయం ఉంది, వీళ్ళకేం సంబంధం లేదు. ఏమని అడిగామనుకోండి, నువ్వెందుకు ఇక్కడే పుట్టాలంటే నాకేం తెలుసండి, మా అమ్మ నాన్న అడగండి అని అంటాడు. వాళ్ళని అడిగారనుకోండి, ఏమండి వీడినే మీరు ఎందుకు పుట్టించాలని అంటే, మాకేం తెలుసండి, వీడే పుడతాడని మాకేం తెలుసండి అని అంటారు. కాబట్టి దీని వెనక వీళ్ళ ముగ్గురి ప్రమేయం లేదు, కానీ ఏదో ఒక ప్రమేయం ఉండాలి. ఏ ప్రమేయం లేకుండా ఈ పని జరగదు. ఆ వ్యవస్థ ఏమిటి, ఆ ప్రమేయం ఏంటి? దాన్నే కర్మ అంటున్నాం మనం. ఇప్పుడు అర్థమైందా? ఆ కర్మ అనే వ్యవస్థ లేకపోతే, ఆ కర్మ యొక్క ప్రమేయం లేకపోతే ఇక్కడ ఈ ప్రకృతిని మనం వివరించలేం, వర్ణించలేం, ఎక్స్ప్లెయిన్ చేయలేం. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఆ కర్మ అనేటువంటిది ప్రధానమైనటువంటి సూక్ష్మమైనటువంటి స్వరూపం. ఆ కర్మ ఏం చేస్తుందనంటే సంకల్పాన్ని చేస్తుంది. ముందు కర్మ ఏం చేస్తుంది? సంకల్పానికి పునాది కర్మ. మన యొక్క కర్మ, ఇప్పుడు సపోజ్ నేను పుట్టాలి, వాళ్ళకి పుట్టించాలి, ఇవన్నీ కూడా ఏమిటవుతుందనంటే వాళ్ళలో ఒక సంకల్పం కలుగుతుంది. పెళ్లి చేసుకుని చక్కగా ఒక ఇద్దరు పిల్లల్ని మనం కూడా కని వాళ్ళని పెంచి సాకి చక్కగా సంస్కారవంతుల్ని చేయాలని అనుకుంటారు భార్యాభర్తలు. సో వాళ్ళు సంకల్పిస్తారు. నా దగ్గరకు ఒక భార్యాభర్త వచ్చారు, స్వామి పెళ్ళయింది, మాకు ఒక 1 year అయింది, మీ బ్లెస్సింగ్స్ కావాలని. నేను ఎక్కడున్నారంటే, నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నాను అన్నాడు అబ్బాయి. ఆ అమ్మాయి ఏంటంటే, నేను వైజాగ్లోనే ఉన్నానండి అనింది ఆ అమ్మాయి. అదేంటి పెళ్లి చేసుకున్నారు కదా, ఏమిటి మీకు సంతానం లేదా అంటే, ఇంకా అప్పుడే ప్లాన్ చేసుకోలేదండి. సో ఒక్క 2 years అయిన తర్వాత, మేము సెటిల్ అయిన తర్వాత దెన్ విల్ ప్లాన్ అంటే. నాకు అంతవరకు అభిప్రాయం ఏమిటనంటే, ఈరోజు పెళ్ళి అయితే రేపు పిల్లాడు పుట్టేసేయాలి అంతే, అంటే అయిపోవాలి, పిల్లాడు పుట్టడం మొదలు పెట్టేయాలి కర్మ అని కాదు. వీడు ప్లాన్ చేసుకోవాలి అంటే వీడికి సంకల్పం కలగాలి. అంటే బాగా ఆలోచించండి, ఒక శిశువు పుట్టడానికి శిశువు యొక్క కర్మ, తల్లి యొక్క కర్మ, తండ్రి యొక్క కర్మ, ఈ 3 కర్మలు కారణమైతే ఆ కర్మ వ్యక్తం అవ్వడానికి ముందు సంకల్ప రూపంతో వ్యక్తమవుతుంది. ఎలా? ఈ తండ్రికి తల్లికి ఇద్దరికి కూడా కనిపిస్తుంది, మనకు ఒక సంతానం ఉంటే బాగుంటుంది, విల్ ప్లాన్ ఫర్ దట్ అని. ఇప్పుడు ఆ కర్మ సంకల్ప రూపంలో వ్యక్తమైందిగా, ఆ సంకల్పం ఏమిటవుతుంది? ఒక క్రియ రూపంలో వ్యక్తమవుతుంది.
సంకల్పము క్రియ రూపంలో వ్యక్తమవుతుంది. ఆ క్రియ అనేటువంటిది భౌతికమైనటువంటిది. బాగా ఆలోచించండి, క్రియ భౌతికం అంటే ఫిజికల్ యాక్షన్. అది ఆ రెండు శరీరాల యొక్క క్రియ ఏదైతే ఉందో అది భౌతికం, దానికి ఏమీ సంబంధం లేదు. అది ఓన్లీ జస్ట్ ఒక తిత్తులవి అంతే, రెండు భౌతికమైన తిత్తి, దట్స్ ఇట్. ఈ భౌతికమైనటువంటి క్రియ ఏదైతే ఉందో ఇది ఆ సూక్ష్మమైనటువంటి కర్మని వ్యక్తం చేయడానికి ఆధారమవుతుంది, ఈ జీవి వ్యక్తం అవడానికి ఆధారమవుతుంది. ఆ జీవుడు కూడా సూక్ష్మమే. చూడండి, వాడి కర్మ సూక్ష్మమే, వాడు సూక్ష్మమే, కానీ వాడికి స్థూల శరీరం దేనివల్ల వచ్చింది? ఈ తల్లి తండ్రి వల్ల వచ్చింది. అర్థమైందే? కాబట్టి వీళ్ళు ఎంతవరకు కేవలం ఉపాధిని, అది ఉపాధి వీళ్ళేం తయారు చేయలేదండి. వీళ్ళు ఒక క్రియ జరిపితే ఆ క్రియలో ఏం జరిగిందో వీడికి తెలియదు, ఆవిడికి తెలియదు. లోపల ఆ ప్రవేశమైంది కణం, అక్కడ నిలబడి శరీరాన్ని ఉత్పత్తి చేసుకుంది, ఉపాధి తయారైంది. అది కూడా ఈవిడేం చేయలేదు. ఈవిడేమైనా చేస్తుందే? ఒకరోజు కూర్చుని, ఒక 4-5 రోజులు కూర్చుని ఈవిడ వీళ్ళ అమ్మగారు అందరూ కూర్చుని చేతులు తయారు చేసి లోపల పెట్టి, కాళ్ళు తయారు చేసి లోపల చేయాలా? నథింగ్. ఏమి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఏం చేయక్కర్లేదు. ఈవిడ మామూలుగా ఉంటే, ఆరోగ్యంగా చక్కగా హాయిగా ఉంటే, ఈవిడేమి కలిపెట్టకుండా, ఈవిడేమి డిస్టర్బ్ చేయకుండా, దాన్ని ఏమి ఆ ప్రాకృతికమైనటువంటి క్రియని ఈవిడ అడ్డుకోకుండా ఉంటే, లోపల శిశువు అనేది తనంత తన ఉపాధిని ఆ ప్రకృతి తయారు చేస్తుంది. కాబట్టి తల్లి తయారు చేయట్లేదు, తండ్రి తయారు చేయట్లేదు, వీడు చేయట్లేదు. ఏది తయారు చేయాలి మరి? కర్మ. దట్స్ ఇట్. ఒక వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థ దీన్ని నిర్వర్తిస్తూ ఉంది. బాగా ఆలోచించండి. మరి వీళ్ళు ముగ్గురు ఏమిటండి అని అంటే, వీడు పుట్టినవాడు, వీళ్ళిద్దరూ పుట్టించినవాడు. పేర్లు మటుకు మనకు, కర్తలం మనం అయ్యాం. ఏ కర్మ చేయకుండా కర్తలం మనం అయ్యాం. మళ్ళీ మనం అనుకుంటాం, నేను కాబట్టి నేను కన్నాను, నేను 9 నెలలు మోసాను, నేను కన్నానని ఈవిడ గోల ఈవిడిది. ఈయనేమంటాడు, నేను పుట్టించి వీడిని పెంచి వీడిని ఎంత చేశాను, వీడి గోల వీడిది. వీడేమంటాడు, మీరేమిటి పుట్టించారు, చచ్చి చెడి నేను బయటపడ్డాను, మీకు పోయింది ఏమిటి, నేను నరకం అనుభవించాను, నేను పుడ్డాను బయటపడ్డానని వీడంటాడు. వీళ్ళు ముగ్గురిని ఒకసారి ఆలోచిస్తే, ఒరే ఏమిట్రా మీరు ముగ్గురు ఇలా తగులడుకుంటున్నారు? అది మీ వెనక ఏముంది? కర్మ. ఆ కర్మ అనేటువంటిది ఆ వ్యవస్థ ఈ అన్నిటినీ కలిపింది, నడిపిస్తూ ఉంది కాదా? కాబట్టి ఆ కర్మ, ఆ కార్మికమైనటువంటి వ్యవస్థ లేకపోతే, ఆ కర్మ కనుక లేకపోతే అసలు ఈ వ్యవస్థలు ఏమీ జరగవు. మీరు బాగా గమనించండి, ఆ సంకల్పమే లేకపోతే ఈ కర్మ జరుగుతుందా? అసలు ఎవరికి సంకల్పం రాలేదు. నేను వచ్చి కూర్చుని ఇక్కడ మీ అందరితో కూర్చుంటానా, మీరు వస్తారా, నేను వస్తానా, మన అందరూ కలిపేది ఏమిటి? సంకల్పం. కాబట్టి కర్మ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, నో డౌట్. ఇంత కర్మ, నేను మాట్లాడడానికి, మీరు వినడానికి, నేను కూర్చోడానికి, మీరు కూర్చోడానికి, ఈ వ్యవస్థ అంతా ఇంత భౌతికంగా చక్కగా ఏర్పాటు చేయడానికి వెనక సూక్ష్మమైనటువంటి సంకల్పమే కారణం. గుర్తుపెట్టుకోండి, సంకల్పం లేకపోతే ఈ కర్మలు జరగవు. అందుకనే ఇక్కడ భూత భావ ఉద్భవకర కర్మ విసర్గ కర్మ సంజ్ఞిత. బాగా ఆలోచించండి. ఏదైనా ఒకటి వ్యక్తం అవ్వాలి అని అంటే, వ్యక్తం అవ్వడానికంటే ముందు అవ్యక్త స్థితిలోనే దాని యొక్క వర్ణనంతా జరిగిపోతుంది. ఎలాగా? ఇప్పుడు మనం కూర్చుంటాం, స్వామి వస్తారు, ఆయనకి స్టేజ్ ఇలా ఉండాలి, ఇలా బల్ల ఎదురుగుండా ఉండాలి, ఆయన బుక్ పెట్టుకుంటారు, మైక్ ఇలా ఉండాలి, లైటింగ్స్ ఉండాలి, దానికి కెమెరా ఇక్కడ ఉంటుంది, మనుషులు ఇలా కూర్చుంటారు, కుర్చీలు ఇలా ఉంటాయి అని లోపలే ఈ డిజైన్ అయిపోతుంది. ఈ డిజైన్ బయటికి చూపించలేం మనం, కానీ ఈ డిజైనే బయటకు వస్తుంది. అవునా కాదా? అంతేనా కాదా? కాబట్టి ఇప్పుడు బయట కనిపించేది ఒకప్పుడు లోపల ఉంది. ఎలా ఉంది? అవ్యక్తంగా ఉంది, వ్యక్తం కాలేదు, ఇంకా అవ్యక్త స్థాయిలో ఉంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తించవలసింది ఏంటంటే, ఇంత కర్మ ఈరోజు జరుగుతుంది అని అంటే ఈ కర్మకు కారణం ఏంటి? సంకల్పం. ఇగో ఈ వ్యక్తి ఇలా ఉన్నాడు అని అంటే దీనికి కారణం ఏంటి? సంకల్పం. ఈ సంకల్పానికి కారణం ఏంటి? కర్మ. గుర్తుపెట్టుకోండి మళ్ళీ. ఏమిటి? మనందరి ప్రారంధం ఉంటేనే వస్తామండి, లేకపోతే నేను ఎందుకు వస్తాను, మీరెక్కడ కలుస్తారు? ఏదో ఒకటి వచ్చి అడ్డొచ్చి కొట్టుకుని ఏదో ఒక ప్రతిబంధకం, ఎవడో పోవడమో, లేకపోతే ఏదో జరగడమో, లేకపోతే ఇంకో ఊరు వెళ్ళవలసి రావడమో, ఆ కాలంలో అనుకోకుండా వెళ్ళిపోవడం ఏదో జరుగుతుంది. ప్రారంధం ఉండనివ్వదు, తీసుకెళ్ళిపోతుంది. మనం కలిసాము అని అంటే మన ఇద్దరి ప్రారంధం కలిసాయి, దట్స్ ఇట్. మన ఇద్దరిది అంటే ఇక్కడ వినేవాళ్ళది చెప్పేవాడిది కలిసింది, కూర్చున్నాం.
ఎంతమంది అని కాదు, ఎన్ని ప్రారంధాలు కలిస్తే అంతమంది వస్తారంతే, బస్ దట్స్ ఇట్. ఎవడికి ప్రారంధం మ్యాచ్ అయితే వాడు వస్తాడంతే, దట్స్ ఇట్. ఎవడికి వీడితోటి కలవాలి అనేటువంటిది అక్కడ కలిపితే కర్మలు వాళ్ళు కలుస్తారు, ఆ కార్యక్రమం నిర్వర్తించుకుంటారు, పోతుంటారు. ఎవడికి పలానా గర్భంలో పుట్టాలి, వీడికి అదే గర్భం అనేటువంటి నిర్ణయిస్తే అక్కడికి వెళ్తాడు, పడతాడు, అక్కడ ఎదుగుతాడు, ఉపాధిని పొందుతాడు, బయటకు వస్తాడు, వాడు వ్యవహారం చేస్తాడు, పోతాడు. ఈజ్ ఆల్ కర్మ ఈ ప్రకృతిని నడుపుతూ ఉంది. ఈ ప్రకృతిలో ఉండే సకల భూతకోటికి కారణమేంటి? కర్మ. కానీ ఆ కర్మ వ్యక్తమవ్వాలి అంటే ఏమిటి? సంకల్పము. అందుకనే భూతానాం భావః భూతభావః తేషాం ఉద్భవకరః భూతభావోద్భవకరః. అంటే ఉత్పత్తికి, స్థితికి, అన్నిటికీ కూడా కారణమయ్యున్నటువంటిది ఏమిటి? బాగా ఆలోచించండి. ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు కర్మే కారణం, ఆఖరి ఊపిరి పోవడం కూడా కర్మే కారణం. అర్థమైందా? ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు కర్మ కారణం, ఆఖరి ఊపిరి ఆగిపోవడం కూడా కర్మనే కారణం దానికి కూడా. ఇక ఆఖరి ఊపిరి ఆగిపోతుంది అనేటప్పుడు కర్మ తన బ్యాలెన్స్ షీట్ అంతా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఇద్దరితో కూర్చొని లెక్కలు మాట్లాడుకుంటున్నారండి. ఈ లెక్కలు తెగట్లేదు, అలాగా ఏసి గీసి అన్నీ చూస్తున్నారు. ఒక ఆయన కూర్చున్నాడు, నువ్వు ఎంత ఇచ్చావు? 500 రూపాయలు ఇచ్చానండి. నువ్వెంత పెట్టావు? నేను 500 పెట్టానండి. నువ్వు 500, నువ్వు 500, 1000 రూపాయలు. ఓకే, వ్యాపకం మొదలైంది. వ్యవహారం చేశారు. ఎంత వచ్చింది? 3500 వచ్చిందండి. ఓ, అయితే ముందు 1000 రూపాయలు తీసేసుకోండి. తీసేశారు. వాళ్ళు 500 వచ్చింది. 2500. ఈ 2500 ఎక్కడండి కనపడట్లేదు, ఇంత కనపడట్లేదు, 1200 కనపడుతుంది అన్నాడు. ఓహో, 2500 నీకు కనపడట్లేదా? అయితే నీ ఖర్చులు తీ ఒకసారి. దాంట్లో ఖర్చు తీస్తే ఈ ఖర్చు ఆ ఖర్చు ఈ ఖర్చు ఆ ఖర్చు రాస్తే 1300 తేలింది. ఇప్పుడు ఈ 1300 మీరు పెట్టిన ఖర్చు, మీ దగ్గర ఇంకో 1200 ఉంది. సో అంటే మీకు చెరో 600 వస్తుంది. తీసుకోండి. 500 పెట్టారు, 600 లాభం వచ్చింది. 500 ప్లస్ 600 ఎక్స్ట్రా వచ్చింది, తీసుకోండి. ఇప్పుడు ఈ 1300 ఖర్చు ఏదైతే ఉందో దాని మీద డిస్కస్ చేయండి. ఇప్పుడు మిగిలిన లాభం ఇది పంచుకోండి. మీరు పెట్టుబడి పెట్టారు, పంచేసుకున్నారు, అయిపోయింది. ఈ 1300 ఖర్చు సరిగ్గా జరిగిందా లేదా దాని గురించి ఆలోచించండి. ఖర్చు పెట్టిన దాంట్లో సరిగ్గా ఉందా లేదా అని ఆలోచించండి. ఎందుకని పెట్టుబడి ఇబ్బంది లేదు, తీసేశారు. లాభము ఇంత వదిలింది, తీసేశారు. ఇప్పుడు ఖర్చు ఏదైతే ఉందో దాంట్లో కరెక్ట్గా మీరిద్దరు కూర్చొని డిస్కస్ చేసుకోండి. ఏ ఖర్చు పెట్టారు, ఎలా పెట్టారు. వీడు చెప్పాడు పలానా చోట 50 రూపాయలు, పలానా చోట 20 రూపాయలు, ఇలా లెక్కలేసుకుంటూ వస్తే 1300 తేలింది. ఆ 1300 తీసేశారు. ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? ఎంత చెప్పండి? ఏం ఉండదు, జీరో. ఎందుకని? పెట్టుబడి తీసేశారు, లాభం తీసేసుకున్నారు, ఖర్చు తేలిపోయింది. ఇప్పుడు ఎంత ఉంటుంది? జీరో. నువ్వు ఇటుపో అయిపోయింది అంతే. ఎప్పుడైతే జీరోకి వచ్చిందో ఇంకా వ్యాపకం లేదుగా, వెళ్ళిపోవాలిగా. అలాగనే మనది కూడా కర్మ ఇన్నని ఉంటుంది, సెట్ ఆఫ్ కర్మ ఈ ప్రారంధానికి. ఆ కర్మలు నెగోషియేట్ చేసి పెట్టుబడింది, తీసింది, లాభం కొట్టింది, లాగింది, వ్యవహారం చేసింది, ఖర్చు పెట్టింది, అంతా పోతే ఆఖరికి బ్యాలెన్స్ జీరో వచ్చిందనుకోండి, ఇంక చీటి చించేసి దానిలో పో, అంతే, అవతలి. అందుకని అంటారు వీడికి చీటి చినిగిపోయిందండి అంటారు. వీడి చీటి చింపేశారండి అని. అంటే కర్మ క్లియర్ అయిపోయింది, ఇంక బ్యాలెన్స్ నిల్, జీరో అవగానే మనం కూడా వెళ్ళిపోవడమే. ఆ జీరో అయ్యేదాకనే సమస్య. అందుకని నూకలు చెల్లిందండి అంటారు కదా, అంటారా మాట? నూకలు చెల్లిందని. అందుకని ఒక ఆయన ఏం చేశాడు, ఎవ్రీడే రైస్ తగ్గించేసి గోధుమలు తినడం మొదలుపెట్టారు. అంటే అన్నం తింటేనే కదా నూకలు చెల్లిపోతాయి త్వరగా. అందుకని గోధుమ రోటీలు అవి తిని, లేకపోతే ఫ్రూట్స్, లేకపోతే వాటిని తింటామని. నూకలు అంటే అన్నం అనే కాదు, అన్నం అంటే తినబడేది ఏదైనా సరే. అద్యతే ఇది అన్నం, ఏది తింటున్నామో అది అన్నం. ఇక తినడానికి నాకు ఈ లోకంలో బ్యాలెన్స్ లేదనుకోండి, ఇంకంతే, భగవంతుడు ఉంచడు. ఎందుకంటే తినడానికి ఉన్నంత వరకే ఉంచుతాడు. ఈవెన్ మందుల రూపంలో మింగడానికి ఉన్నా ఉంచుతాడు వాడు. మందుల రూపంలో అయినా తినేది అదే కదా. 5-6 ట్యాబ్లెట్లు వేసుకుని ఉదయాన్నే కూర్చుంటాడు. జీడిపప్పు, బాదం పప్పు తిన్నట్టు ఉదయాన్నే ఇన్ని మందులు పెట్టు కూర్చుంటాడు. మధ్యాహ్నం కూడా ఇన్ని పప్పులు తిన్నట్టుగా ఇన్ని మందులు పెట్టు కూర్చుంటాడు. ఏదో ఒకటి తింటున్నాడు కదా వాడు, భగవంతుడు ఉంచుతాడు. ఇంకా అది కూడా తినడానికి పనికిరాని స్థితి వచ్చిందనుకోండి, అది కూడా వీడి అకౌంట్లో కట్ అయిపోయింది అనుకోండి, ఇంకెందుకురా ఇక్కడ ఊరికినే ప్రయోజనం పద.
ఇప్పుడు అందరం వెళ్ళిపోయాం, నేను వెళ్ళిపోయాను. ఎవరైనా ఒకళ్ళు కూర్చున్నారనుకోండి, ఎంతసేపు కూర్చుంటారు? ఒక 10 నిమిషాలు. అయినా వెళ్ళట్లేదు, ఇక్కడ కూర్చున్నాను అనుకోండి, అతను వచ్చి ఏమండి మీరు బయటికి వెళ్తే తాళం వేసుకుపోవాలి మేము, పదండి అంటారు వాళ్ళు. ఎందుకని? ఇక్కడేం పని లేదుగా, ఎందుకు ఇంక పద. అలాగనే నాకు కూడా ఇక్కడ పని నిల్లు అయితే ఇంక వెళ్ళిపోవడం అంతే. కాబట్టి ఇక్కడ బాగా ఆలోచిస్తే భూతానాం భావ భూతభావ తేషాం ఉద్భవకర భూతభావోద్భవకర. కాబట్టి ఇక్కడ ఆ భూతాలకి సమస్త ఈ భూత కోటికి కూడా కారణమేంటి? కర్మ. ఆ కర్మ సంకల్ప రూపంలో అవ్యక్తంగా ఉంటుంది. ఆ సంకల్పం వ్యక్తం అవ్వాలంటే క్రియ జరగాలి. ఆ క్రియతో కర్మ పరిపక్వమవుతుంది, వ్యక్తమవుతుంది. నేను గులాబీ చెట్టు వేసుకోవాలి, గులాబీ పువ్వు కావాలి, నాకు ఒక సంకల్పం. నా తోటలోనే కావాలి, మా ఇంట్లో పెరట్లో వేసుకోవాలి. అప్పుడేంటి? సంకల్పం కలిగింది. వెంటనే ఒక మొక్క తీసుకొచ్చి నాటాను, దానికి నీళ్లు పోస్తున్నాను, దానికి ఎరువు వేశాను, దాన్ని జాగ్రత్తగా సంరక్షణ చేశాను. కొద్దిగా పెద్దదైంది, అది బయటికి వ్యక్తమై మొగ్గ విడిచింది. ఆ మొగ్గ బాగా వికసించి ఇదిగో పుష్పమైంది, బాగా చక్కటి పుష్పం. అంటే ఈరోజు నేను ఈ పుష్పాన్ని చూడడానికి ఒకప్పుడు నాకు సంకల్పం కలిగింది. ఆ సంకల్పం ఒక క్రియ రూపాన్ని ధరించింది. ఆ క్రియ ఈ వస్తువుని వ్యక్తం చేసింది. కాబట్టి దిస్ ఈజ్ ది ప్రాసెస్ ఈ ప్రకృతిలో. ఇంతకంటే ఏమైనా వేరే ప్రాసెస్ చెప్పినా పొసగదు, అతకదు, అంటదు. అర్థమైందా? కాబట్టి దిస్ ఈజ్ ది ఓన్లీ ప్రాసెస్. కాబట్టి ఏదైనా ఈ ప్రకృతిలో వ్యక్తం అవ్వాలి అని అంటే ముందు అవ్యక్త స్థితిలోనే నిర్ణయం అయిపోతుంది. ఎక్కడ? సంకల్పము. ఆ సంకల్పము క్రియారూపం ధరిస్తే, అందుకనే మనల్ని అందరిని అంటారు క్రియాశీలకమైనటువంటి వ్యక్తి, క్రియాశీలకమైన వ్యక్తిని. ఎందుకని? సంకల్పాలు బోల్డ్ మందికి బోల్డ్ వస్తుంటాయి. నేను అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, అలా అయిపోతాను, ఇలా అయిపోతాను, బోల్డ్ మంది అనుకుంటాడు. రాత్రి పడుకున్నప్పుడు కళల్లో కూడా బోల్డ్ వస్తాయి. కాబట్టి సంకల్ప స్థాయిలో ఆవిరైపోతే ప్రయోజనం లేదు. అది క్రియాశీలకమైతే అది సమాజానికి ఉపయోగపడుతుంది, 10 మందికి, ఎదుటి వ్యక్తికి ఉపయోగపడుతుంది. అది ఎదుటి వ్యక్తికి లేదనుకోండి, నా వరకే ఉందనుకోండి, నాకు ఉపయోగం లేదు, ఎవరికి ఉపయోగం లేదు. కాబట్టి సంకల్పం అవ్యక్తంగా ఉంటుంది, అది క్రియారూపం ధరించాలి, అప్పుడు అది వ్యక్తమవుతుంది. ఈ సంకల్పానికి కారణం ఏంటి? కర్మ. మూలం కర్మ. కాబట్టి భగవంతుడంటే ఎవడో అనుకోకండి, ఆ కర్మ రూపంలోనే పరమాత్మ ఉన్నాడు. ఆ కార్మికమైన రూపంలోనే ఈ ప్రకృతిని నడుపుతున్నాడు. ఎందుకని? ధర్మస్య ప్రభురచ్యుత. ధర్మం అంటే ఏంటి? కర్మ. మన కర్మనే ధర్మం, అంతే, దట్స్ ఇట్. ఇప్పుడు మరణం చెందామనుకోండి, అది ధర్మం, బికాజ్ ఇట్ ఈస్ కర్మ. పుట్టామనుకోండి, అది కర్మ, అదొక ధర్మం. పుట్టడం ధర్మం, అవునా కాదా? పుట్టాము ఎందుకని? తల్లి తండ్రి యొక్క సంయోగం వల్ల ఒక కణం లోపలికి వెళ్ళింది, అది నేనవ్వడం అక్కడ ఫార్చునేట్ థింగ్. నాకు ఒక ఉపాధి ఏర్పడింది. ఇప్పుడు ఆ తల్లి గర్భంలో శుభ్రంగా 9 నెలలు వాసం చేసి ఓ శరీరాన్ని బాగా పెంచుకొని పెండాను. అక్కడ ఉండడం ధర్మమా, బయటికి వచ్చేయడం ధర్మమా? ఆ బయటికి రావడం ధర్మం. ఆ ధర్మమే పరమాత్మ. బయటికి వచ్చాం, ఎదుగుతున్నాం, చేసాం, చెందాం, తిరిగాం, అంతా అయిపోయింది, ఒక స్థాయి వచ్చేసింది, ఇంక టైం వచ్చింది, ఇంక పోవాలి. పోవడం ధర్మమా, అధర్మమా? నిజం చెప్పండి, ధైర్యంగా చెప్పండి, ఒప్పుకుంటారా? అంటేనండి, పక్క వాళ్ళకైతే ధర్మం, అంటే వాళ్ళు పోవచ్చు, వాళ్ళు పోవడం ధర్మం. మీరు అదే కొద్దిగా ఆలోచిస్తున్నాం. కాదు, అందరికీ ధర్మమే. ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠ తస్మాద్వై ధర్మం పరమం వదంతి. ధర్మమే ఈ లోకాన్ని నడుపుతుంది. ధర్మం అంటే ఏంటి? అదే ఏ ధర్మాలైతే ఈ లోకాన్ని నడుపుతుందో ఆ ధర్మాలన్నీ కూడా పరమాత్మ యొక్క నియతులే, పరమాత్మ యొక్క శాసనాలే అవి. పరమాత్ముడే ఆ స్వరూపంతో ఉండి వ్యక్తమవుతున్నాడు. ఇది ఇంత అందంగా ఉండంటే ఏంటండి? పరమాత్ముడే వ్యక్తమై ఇంత అందంగా మనకు ఆహ్లాదాన్ని ఇస్తున్నాడు. ఎంత బాగా మాట్లాడుతున్నారో పరిపూర్ణానంద. అది పరిపూర్ణానంద కాదు, పరమాత్ముడే అలా వ్యక్తమై అంత చక్కగా మాట్లాడుతున్నాడు. వినేవాడు వాడే చక్కగా హాయిగా కూర్చొని వింటున్నాడు. వాడికి వినేలా వాడికి అవకాశం ఇచ్చాడు, వీడికి చెప్పేలా అవకాశం ఇచ్చాడు. చెప్పడం అనేటువంటి ఈ అవకాశానికి ధర్మమే ఆ పరమాత్మ, వినడం అనే ఆ అవకాశానికి ధర్మమే పరమాత్మ. కాబట్టి ఇన్ని ధర్మాల రూపంలో ఆ పరమాత్ముడే ప్రకృతిని నడుపుతూ ఉన్నాడు. అన్ని ధర్మాల రూపంలో ఉన్నాడు వాడు. అర్థమైందా? కాబట్టి మనమేమనుకుంటాం? మనం అనుకున్నది జరిగితేనే అది ధర్మం అనుకుంటాం. అదే పొరపాటు. జరిగేవి ఏ విధంగా జరిగితే, ఏ విధి విధానోక్తంగా జరుగుతున్నాయో ఆ విధి విధానోక్తాల్ని మనం గుర్తిస్తే దట్ ఈజ్ ధర్మం.
మనం వాటిని గుర్తించకుండా మన రాగద్వేషాలతో, మన ఈర్ష్యాద్వేషాలతో మనం నాకు ఇలా అనుకున్నాను, ఇలా జరిగితేనే ధర్మం అనుకుంటే నువ్వు భగవంతుడి యొక్క ధర్మాన్ని ఉల్లంఘించే ప్రయత్నం చేస్తావు. ఇక అక్కడ నువ్వు రాక్షసుడు అవుతావు, అసురుడి అవుతావు. ఇక వాడు నిన్ను ఎలా ఆడుకోవాలో ఆడుకుంటాడు. వాడు ఫ్యాన్ ఇలా తిరుగుతుంది అనుకోండి, ఇంతకాలం అండి ఇలా తిరిగిందండి, బాగానే ఉందండి, నాకు బోరుగా ఉంది, ఇలా తిప్పితే ఫ్యాన్ గాలి రాదంటారా? ఏమిటోనండి, సూర్యుడు పొద్దున తూర్పు నుంచి వస్తాడండి, పడమరికి వెళ్ళిపోతాడు. ఎంతకాలం చూస్తాం ఇలాగా? ఈసారి రేపటి నుంచి ఇలా రమ్మనమని ఏదైనా ప్లాన్ చేద్దాం, చెప్పండి. ధర్మాలని మార్చే శక్తి మనకుందే? ధర్మాలని మార్చే శక్తి మనకు లేదు. ధర్మబద్ధమై జీవించవలసిందే. నేను ఇక్కడ ధర్మాన్ని మార్చే శక్తి నాకు లేదని అధర్మంలో వెళ్ళగలమా? వెళ్ళకూడదు. అందుకని నేనేం చేయాలి? ధర్మాలని గుర్తించి ఇదే ధర్మము అని నేను ఆ పరమాత్ముని, ధర్మాన్ని గుర్తిస్తే పరమాత్ముని గుర్తించినట్టే. గుర్తుపెట్టుకోండి, భగవంతుని వేరుగా గుర్తించక్కర్లేదు, ధర్మాన్ని గుర్తిస్తే చాలు. ఒకవేళ భగవంతుని గుర్తించి నేను ధర్మాన్ని విడిచిపెట్టాననుకోండి, ఆ భగవంతుడు ఏం పనికిరాడు, ఇంకా ఉరికినే డమ్మి అది. నేను కనుక ధర్మాలని గుర్తించడం మొదలు పెడితే, ఈ లోకంలో ఉండేటువంటి ప్రతి ధర్మాన్ని నేను గుర్తించడం మొదలు పెడితే, ద మొమెంట్ యూ డిస్కవర్ ధర్మ, ద వెరీ ధర్మ ఈజ్ ది నేచర్ ఆఫ్ గాడ్, ఈశ్వర. దేర్ ఫోర్ ద మొమెంట్ యూ డిస్కవర్ ధర్మ, దట్ మీన్స్ యు ఆర్ డిస్కవరింగ్ ఈశ్వర. ఎప్పుడైతే మనం ధర్మాన్ని డిస్కవర్ చేయడం మొదలుపెట్టామో, ధర్మాన్ని ఆవిష్కరించడం మొదలుపెట్టామో, ధర్మాన్ని అప్రిషియేట్ చేయడం మొదలుపెట్టామో, యు ఆర్ అప్రిషియేటింగ్ ఈశ్వర. చూడండి, ద మూమెంట్ యు డిస్కవర్ ధర్మ, ద మూమెంట్ యు రియలైజ్ ధర్మ, దట్ మీన్స్ యు ఆర్ అప్రిషియేటింగ్ ఈశ్వర. మనం పరమాత్ముని అక్కడ గుర్తిస్తున్నాం. అర్థమైందా? ఆ ధర్మాలని కనుక మనం సరిగ్గా గుర్తించి ఆకలింపు చేసుకోవడం మొదలు పెడితే భగవంతుడు ఎవడో కాదని. ఎందుకని? ధర్మస్య ప్రభుః అచ్యుతః, ఆ పరమాత్ముడే.